నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. విశాఖ పోలీస్ కమిషనరేట్ రాను వివాదాస్పదంగా మారుతోందా? పొలిటికల్ ట్రాన్స్ఫర్లకే ఇక్కడి ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపుతున్నారన్న విమర్శలకు ప్రధాన కారణమేంటి? పోస్టింగ్లలో టీడీపీ నేతల మాటలకే ప్రాధాన్యమిస్తూ జనసేన, బీజేపీ నాయకులు ఇచ్చే సిఫార్సు లెటర్లను విలువ ఇవ్వటం లేదంటూ వస్తున్న ఆరోపణలో నిజానిజాలు ఎంత? వీటికి తోడు వైసీపీ హయాంలో కీలక పోస్టుల్లో ఉన్న వారికే మళ్లీ ప్రాధాన్యం దక్కుతోందంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవాల సంగతేంటి? విశాఖపట్నం పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కమిషనరేట్ నిర్వాకం వల్ల నిజాయితీగా ఉండే అధికారులకు ట్రాన్స్ఫర్లలో మరోమారు మొండి చేయి తప్పడం లేదన్న మాట వినిపిస్తోంది. వైసీపీ పాలనలో పోలీస్ శాఖపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ప్రధానంగా బదిలీల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఇవే కూటమి పార్టీలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించాయి. నచ్చిన వారికి, భారీగా ముట్టచెప్పిన వారికి కీలక పోస్టులు వైసీపీ హయాంలో దక్కాయంటూ ఆరోపణలు గుప్పించాయి. ఇదంతా గతం. ప్రస్తుతం కొన్ని రోజుల క్రితమే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు సర్కారును ఏర్పాటు చేశాయి. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగిందే వ్యవహారం. కానీ ఇప్పుడిప్పుడే అది కాస్త ముదురుతోంది. టీడీపీ నేతలు చెప్పిన వారికి, సిఫారసు లెటర్లు ఇచ్చిన వారికి మాత్రమే కమిషనరేట్ పరిధిలో కీలక స్థానాలు లభిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కూటమిలోని ఇతర పార్టీలైన జనసేన, బీజేపీ నేతలు సిఫారసు చేస్తున్న వారికి ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదన్న మాటలు కీలకంగా మారాయి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులన్నీ ఇక్కడ పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికే లభించాయని విమర్శలున్నాయి. మళ్లీ ఇప్పుడు అదేవిధంగా అనుభవం లేని వాళ్లకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే దక్కుతున్నాయన్న అభిప్రాయం నెలకొంటోంది. ప్రస్తుతం కమిషనరేట్లో ఉన్నతాధికారులుగా ఉన్నవారికి రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. అయినా సరే నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు పాతర వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ఉన్న ప్రభుత్వం. ఇలాంటి వేళ ప్రభుత్వానికి సంబంధించిన నేతల మాట వినాల్సిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉంటాయన్నది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అయినా సరే కేవలం టీడీపీ నేతల సిఫారసులకు మాత్రమే పెద్ద ఎత్తున విలువిస్తూ తమ మాటకు విలువివ్వకపోవడంపై జనసేన, బీజేపీ నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సీఐల బదిలీల వ్యవహారంలోనూ తమ మాటకు విలువ లేకపోవడంతో సీపీపై గుర్రుగా ఉన్నారు జనసేన, బీజేపీ నేతలు. చివరకు పొరుగు జిల్లాలకు సంబంధించిన టీడీపీ మంత్రి చెప్పిన మాటలకు విలువిస్తున్న ఉన్నతాధికారులు తమను పట్టించుకోకపోవడంపై లోలోనా రగిలిపోతున్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఏసీబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలోనూ పరిస్థితి ఇలానే కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైకి ఈ విషయంపై అంతగా విమర్శలు వినిపించకపోయినా జరుగుతున్న తతంగం చూసి లోలోన ఆయా స్టేషన్ల సిబ్బందే ఇబ్బంది పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విషయాన్ని జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లగా సీపీ వ్యవహార శైలిపై అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే నేతల ఆశీస్సులుంటే ఎన్ని పోస్టులైనా దక్కించుకోవచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఓ అధికారికి ఏకంగా 2 పోస్టుల బాధ్యతలు అప్పగించడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు జనసేన, బీజేపీ నాయకులు. ఇక రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న సీఐలపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ అంశాలపై డిపార్ట్మెంట్లో ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే వారిని పక్కన పెట్టడం, లేదంటే లూప్ లైన్లోకి పంపడం, ఇంకా కోపం చల్లారకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కామన్గా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓవైపు విశాఖ మహానగరం పరిధిలో క్రైమ్ రేటు పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ను పకడ్బందీగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా చేయాలంటే సమర్థులైన అధికారులుండాలి. కానీ ఇలా సిఫారసులు చేస్తూ అసమర్థులు, అవినీతిపరులుగా ముద్రపడిన వారికి, ఆయా నేతలు సైతం విమర్శిస్తున్న వారికి బాధ్యతలు అప్పగిస్తే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారంపై విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఉన్న ఉన్నతాధికారులు ఏమంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.